ఇగో గీ మనిషి రాత్రి చచ్చిపోయి తెల్లారే వరకు బతికి అందరినీ భయభ్రాంతులకు గురి చేసింది. రాజానే గీ అన్న రాత్రి జీవిపోతే మార్చురిలే వేసి తాళం పెట్టినరట. పొద్దుగాల దవాఖానలో చీపురు బట్టి ఊడ్చేటోళ్ళు వచ్చి చూస్తే కళ్ళు మిట మిట కొడుతున్నాడట. అసలే అది శవాలు పెట్టారు. దాంట్లో రాత్రి పెట్టిన శవం లేచి చూస్తే అక్కడ ఉన్న వాళ్ళకి ఎట్లుండాలి, గుండెల మీద పెద్ద సూతతోని గట్టిగా కొట్టినంత పని అవుతుంది. ఆగో అట్లయినా స్వీపరు ధనాధన దవాఖాన డాక్టర్ల దగ్గరికి పోయి ముచ్చట చెప్తే వాళ్ళు వచ్చి చూస్తే రాజు కదులుతున్నాడట. ఇంకేమున్నది, పేషెంట్ వాటికి తీసుకుపోయి ట్రీట్మెంట్ ఇస్తే ఇగో ఇట్లా మాట్లాడుతున్నాడు. ఏమైందే రాజానా, నువ్వు చచ్చిపోయి నువ్వు ఎట్లా బతికినావు, యమలోకంలో యమధర్మరాజు ఎట్టున్నాడు, వాళ్ళని తప్పించుకొని నువ్వు ఎట్లా బయటపడవో మొత్తం పూసగుచ్చి చెప్పే. డబ్బులు లేదు ఎట్లా అని చెప్పేసి ఇది ఎందుకు పోవాలని చెప్పి ఈయన్ని ఆగిపోయినా. ఈయన్ని ఆగిపోయి ఈ క్యాంటీన్ కాడ పడుకుంటున్నా. 3 రోజులు పడుకున్నా. అయితే నాకు ఇది తొండి లేవట్లేదు కాబట్టి ఆటోమేటిక్గా మూత్రం వచ్చింది తెలుస్తుంది. పాయింట్లోనే పోతున్నా. పాయింట్లో పోతుంటే 2 రోజులు పోయేసరికి పెళ్ళి వచ్చిందని చెప్పేసి తీసి వీళ్ళు మార్చారు, గేటు ముందు వేసారు. ఓకే, వేసిన తర్వాత మనం నైట్ తీసుకుపోయి లోపల వేసారు మార్చరీలో. రాధనకు శక్తి లేక చెప్పలేకపోతున్నాడు గాని సర్కార్ దవాఖానకు తొండి నొప్పితోని ఆరోగ్యం బాగలేక వచ్చిండట రాజన్న. తోడుగా ఎవరు లేరని వార్డులో చేరిక చేసుకోలేదట డాక్టర్లు. అందుకే దవాఖానలో ఉన్న క్యాంటీన్ దగ్గర పండుకున్నాడట 3 రోజులు. మరి మనిషి ఉన్నాడా పోయిండా అనేది చూడకుండా దవాఖానలో పనిచేసేటోళ్ళు తీసుకుపోయి మార్చూరి గేటు ముందట వేసిండ్రట. రాత్రి తాళం వేసే ముందు రాధనను మార్చూరిలో వండబెట్టి లాకేసిపోయినరట. పొద్దుగాల ఊడ్చేటోళ్ళు వచ్చి చూస్తే కళ్ళు తెరిచి చూస్తున్నాడట, అటు ఇటు కదులుతున్నాడట. ఎమ్మటే ఈ ముచ్చట బయటికి తెలిసే వరకు పోలీసులు వచ్చిండ్రు. ధనాధన డాక్టర్లు వచ్చి ఓ బెడ్ ఇచ్చి ట్రీట్మెంట్ చేస్తున్నట్టు కవరింగ్ ఇస్తున్నారు. చూడుండ్రి దవాఖానలో పనిచేసే కొందరు ఎట్లా చేస్తున్నారో. వాళ్ళు తలుసుకుంటే సచ్చిన మనిషిని బతికిస్తున్నారు, బతికిన మనిషికి చచ్చిపోక ముందే డెత్ సర్టిఫికేట్ ఇస్తున్నారు. సారు దవాఖానలో పెద్ద సార్లు చూస్తున్నారా ఎట్లా మీ కింద పని చేసేటోళ్ళు చేస్తున్నారో. మరి దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో ఏమో గాని ఇట్లాంటి మల్లో తప్ప జరగకుండా గట్టి చర్యలు తీసుకోండి అని అంటున్నారు మహబూబాబాద్ జిల్లా జనాలు. గుండెలు బాదుకునే అంత దుఃఖం, వరదలై పారుతున్న కన్నీళ్లు, అయ్యో దేవుడా ఎంత పని చేస్తీరా అనే ఏడుపులు, పానాలు గుప్పిట్లో పెట్టుకొని భయం భయంగా బతుకుడు, ఎప్పుడు ఎటు నుంచి వరద వస్తుందో అని బిక్కు బిక్కు అని చూసుడు, ఇండ్లు కూలిన ఏడుపులు, పంటలు మునిగిన ఆర్తనాదాలు. అటు ఏపీ ఇటు తెలంగాణలో కొన్ని జిల్లాలు 2 కన్లు కృష్ణా గోదావరిలై పారుతున్నాయి జనాలై. పట్నాలు వరదలల్లో మునిగినాయి, కార్లు కొట్టుకొని పోయినాయి, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఆటో అడ్డాలు చెరువులైనాయి. ఈదురుగాలులకు ఇరిగిపడ్డ చెట్లు, కుప్పగూలిన ఇండ్లు, కూలిపోయిన గోడలు. అయ్యో రామచంద్ర మా బతుకులు గిట్టయిపోయాయి కదరా అని పుట్టెడు దుఃఖంలో మునిగినరు జనాలు. ఎక్కడ చూసినా ఏడుపులు పెడబొబ్బలే వినిపిస్తున్నాయి. పరిస్థితి ఇట్లున్నదని 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు సమీక్షలు చేసిండ్రు. చంద్రాలు సారు హెలికాప్టర్ ఎక్కి ఎక్కడెక్కడ వరదలున్నాయి, పబ్లిక్ ఎంత తిప్పల పడుతున్నారా అని చూసిండు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సమీక్షలు చేసిండు. జిల్లా కలెక్టర్లతోని వీడియో కాన్ఫరెన్స్లలో మాట్లాడిండు. జరంతా వరదలు తక్కువైన ఏరియాలలో తిరిగిండు పవన్ కళ్యాణ్. పాయింట్ పైకి మలిసి బురదల దిగి నడిచిండు. వానలకు కుప్పగూరిన పొలాలకు చేరి రైతులతో మాట్లాడిండు. అట్లా మాట్లాడుతుంటే కెమెరాలకు రైతన్న అడ్డం వస్తే పక్కకు జరిపి మరీ మాట్లాడినట్టు చేసిండు. ఎంతైనా సినిమా ఫీల్డ్ నుంచి వచ్చిన రాజకీయ లీడర్ కదా, కెమెరాలకు ఎదురుగా నిలబడే అలవాటు ప్రకారం అడ్డం వచ్చిన వాళ్ళను పక్కకు జరిపిండు. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పిచ్చిని ఈ కష్టకాలంలో కూడా ప్రదర్శించారు. నష్టపోయిన రైతులకు భరోసా ఇచ్చేదానికి పవన్ కళ్యాణ్ వస్తే లొల్లి చేసిండ్రు. ఆఫీసర్లు, పార్టీ లీడర్లు, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎక్కడికక్కడ సహాయక పనులు చేస్తున్నా కొన్ని దిక్కుల వరదలు ఇంకా తగ్గలేదు. హనుమకొండ బస్టాండ్ మొత్తమే మునిగింది. ఒంగోలు పట్నం నీళ్లలో మునిగి ఒడ్డు కనిపిస్తలేదు. వరంగల్ వాటర్ మయమైంది. శ్రీశైలం రోడ్డు కొట్టుకొని పోయి రాకపోకలన్నీ బంద్ అయినాయి. డోర్నకల్ రైల్వే స్టేషన్ సముద్రంలో కట్టినట్టయింది. బంగ్లాలు మునిగినాయి. కార్లు కొట్టుకొని పోయి కంపలలో చిక్కినాయి. ఇసిరిసిరి కొట్టిన వానకు పంటలన్నీ పడిపోయినాయి. మోందా తుఫాను పాడైపోను 2 తెలుగు రాష్ట్రాలను కోరుకోకుండా చేసింది. ఈ వరదలు ఎప్పుడు తక్కువ అవుతాయో, మళ్ళా ఎప్పటి తిరగానే జనాలు తిరిగేటట్టు అవుతుందో ఏమో పోన్రి.